ఈరోజు డాగ్స్ ఫీడింగ్ కోసం ప్రజ్ఞ గారు హైదరాబాద్ నుంచి మనీ పంపించారండి. డాగ్స్కి ఫీడ్ చేయమని. వారి డాగ్ స్కైలర్ ఈరోజు ఫస్ట్ బర్త్డే అంట తంది. అందరూ బర్త్డే విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. స్కైలర్కి ఫస్ట్ బర్త్డే. బిట్టుగాడి దగ్గరకు వచ్చాము పొద్దున్నే. పాపం వీళ్ళకి పెట్టిన వాటర్ బకెట్స్ రోజు ఒకటి తీసుకెళ్ళిపోతున్నారండి. అది మనం పెడుతూనే ఉన్నాము, వాళ్ళు తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు. మనుషులకు ఏం అర్థమవుతుందండి, మనం ఏ పర్పస్ పెట్టినామో వాళ్ళకి అనవసరం కదా. వాళ్ళకి ఏదో యూజ్ అయితే చాలు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు 4 ఆ లొకేషన్లో మిస్ అయిపోయినాయండి. ఫస్ట్ ఒకటి, తర్వాత 2, తర్వాత ఉన్న ఒకటి కూడా వెళ్ళిపోయింది. అంటే ఎవరన్నా వాకర్స్ వాళ్ళు వీళ్ళు పెంచుకోవడానికి క్యూట్గా ఉన్నాయని తీసుకెళ్లారో, లేకపోతే ఇంకేం జరిగిందో తెలియదు. అక్కడ ఎన్నో పిల్లలు పెరిగి పెద్దగా అయినాయండి. ఆ లొకేషన్ బాగుంటుంది, నీడ ఉంటుంది, ఫుడ్ వాటర్ అన్నీ పెడతాం, కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక నేనైతే అక్కడికి వెళ్ళి పాలు అవన్నీ పెట్టే వస్తున్నా వాళ్ళకి. అవి మాత్రం లేవు అక్కడ. 3 రోజుల జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళిపోయినాయి. కామెంట్స్లో చూస్తున్నా అండి, ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఒకదాన్నైనా తీసుకెళ్ళి రెండిట్లా తీసుకెళ్ళి అంటే. ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ అండి మాది, పైన వరండా బాల్కనీ కూడా ఎక్కువ ఉండదు. ఆల్రెడీ 3 డాగ్స్ ఉన్నాయి. జానిగాడు మళ్ళీ మంచిది కాదు, ఆ చిన్నపిల్లల మీద అటాక్ చేస్తుంది. పిల్లల్ని కూడా 2 చంపేసింది, మీకు తెలుసు కదా అందరికీ. ఇంట్లో పెట్టి నేను బయటకు వెళ్ళినప్పుడు వాటిని కాపాడలేనండి, ఇంట్లో తీసుకొచ్చి చంపేసినట్టు అవుతుంది. నాకు తెలుసు కదా ప్రాబ్లం ఏంటనేది. సేఫ్ ప్లేస్ అనే వాటికి బాగుంటుందనే నేను అక్కడ పెడుతున్నాను. మా ఇంట్లో కన్నా అక్కడే సేఫ్ అండి. మనం ఎప్పుడైనా లొకేషన్కి అలవాటు చేయాలండి. ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే, ఒకప్పుడు చెప్పిన కదా 5 పిల్లలు దొరికితే తీసుకొచ్చి పెట్టుకున్నా 9 ఏళ్ల క్రితం. అందులో 2 చచ్చిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. జానీ, స్వీటీ, జాకీ. లైఫ్ అంతా వాటికి ఒక 10 ఏళ్ళు మనం కాపాడి అన్ని రకాలుగా చూసుకోగలిగితేనే డాగుని తెచ్చుకోవాలండి. మధ్యలో ఏ సమస్య అయినా వాటిని వదిలేయకూడదు. నేను వాటితో కమిట్మెంట్తో ఉంటున్నా. మరో దాన్ని ఇంకో 10 ఇయర్స్కి నేను చేయలేకండి. లొకేషన్కి అలవాటు చేయాలని ఆ పిల్లల్ని అక్కడే సేఫ్ ఉంటాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఇప్పుడు 10 రోజులు పెట్టుకొని చిన్నపిల్లలు కదా అని 10 రోజులు పెట్టుకుంటే, 10 రోజుల తర్వాత నేను ఎవరికి ఇవ్వలేనండి. నాకు ఇవ్వడం ఇష్టం ఉండదు, అంటే కుదరదు కదా. ఆ ప్రేమ పెరిగిపోతే దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టాలంటే పెట్టలేను. ఫస్ట్ నుంచి బయట ఉంటే హ్యాపీగా ఉంటాయి. అదిగోండి వాటర్ బకెట్ బిట్టుగాడికి. అప్పుడు రాజు విషయంలో కూడా చాలామంది చెప్పారండి, బ్లైండ్ కదా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చుగా అని చెప్పారు. కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బ్లైండ్ డాగ్ని నేను కిందకి ఎలా తీసుకురాగలుగుతా అండి, కష్టమైద్ది కదా. అయినా ఆ లొకేషన్లో 2000 నుంచి 2005 వరకు 5 సంవత్సరాలు అదే లొకేషన్లో ఉండి ఫీడ్ చేసేవాడిని. హ్యాపీగా ఉండేది, టాయిలెట్ పోయేది, దాని చెట్టు కింద ఫ్రీగా ఒక ఇంట్లో వరండాకి వెళ్ళి పడుకునేది. అలాంటి దాన్ని నేను ఇంట్లోకి తీసుకురాలేదు. చాలా వాటిని అలాగే జరిగింది. ఎప్పుడైనా లొకేషన్కి అలవాటు చేస్తేనే మంచిదండి. డాగ్స్ను పెంచుకొని ఇంట్లో చూసుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఫేస్ చేస్తూ అవి అరిసినప్పుడు, పోయినప్పుడు ఎంతమంది సఫర్ అవుతుందో నాకు తెలుసండి. ఆ పెంచుకోవడానికి, ఇవ్వడానికి, షెడ్లలో తరలించడానికి హెల్ప్ అడుగుతూ ఉంటారండి. చూసంటే ప్రాబ్లం అయిపోయి వాటిని పూర్తిగా చూసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది, కానీ చుట్టుపక్కల పరిస్థితులు, పరిసరాలు, ట్రాన్స్ఫర్లు అవుతాయి, ఇంకా ఏదో కారణం అవుతుంది. 10 ఏళ్ళు కమిట్మెంట్తో ఉండే వాళ్ళే డాగుని ఇంట్లో పెట్టి చూసుకోవాలండి. చాలామంది రోజు 10 ఫోన్లు వస్తూ ఉంటాయి, షెల్టర్లో పెడతామండి, మా వల్ల కావట్లేదు, ఇస్తామండి, ఏదో ప్రాబ్లం అట్లా ఉంటుంది.